తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారికి ఖాళీగా ఉంటే పొద్దుపోదు. ఏదో ఒకటి గెలుగుతూ ఉంటారు. అండ్ వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలకడం అంటే ఆయనకు మహా సరదా పాపం. సో ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులను వేగంగా విచారించాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారించి రఘురామకృష్ణరాజు గారి మీద తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కింద ట్రయల్ కోర్టులు ఉన్నాయి, అవి విచారణే కదా చేస్తూ ఉన్నాయి. వేగంగా విచారించమని చెప్పి మా దగ్గరకు రావడం ఎందుకు? అంటే ట్రయల్ కోర్టులు చేసే పని కూడా మేమే చేయాలా? అంటే మీరు మమ్మల్ని డిక్టేట్ చేద్దాం అనుకుంటున్నారా? మళ్ళీ ఇక్కడికి వచ్చి వేగంగా విచారించాలి, ఆదేశాలు ఇవ్వండి అంటున్నారు. డిక్టేట్ చేస్తున్నారా మమ్మల్ని? మరి దేశంలో ట్రయల్ కోర్టులు ఏం చేయాలి? అన్నీ మేమే చేసేటట్లయితే వాళ్ళు ఏం చేయాలి? అంటే అక్కడ డిశ్చార్జ్ పిటిషన్లు చాలా పెండింగ్లో ఉన్నాయి. డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లు ఎందుకు ఉన్నాయో మాకేనా తెలుస్తుంది. పోయి ట్రయల్ కోర్టులు అడగాలి, డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లు ఎందుకున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు ఒకసారి ఆదేశాలు ఇచ్చింది, దేశంలోని రాజకీయ నాయకుల మీద నమోదైన కేసులను వేగంగా విచారించమని. ఆ ఆదేశాలు అమల్లోనే ఉన్నాయి కదా. మరి అక్కడ డిశ్చార్జ్ పిటిషన్లు ఉంటే ట్రయల్ కోర్టు వాటిని అయితే విచారిస్తుంది. మా దగ్గరకు వచ్చి మీరు చెప్పండి త్వరగా విచారించమని చెప్పి అని అంటే మమ్మల్ని డిక్టేట్ చేసేకి వచ్చారా అని తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఆ సందర్భంగా మరోవైపు జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి అయితే, అధ్యక్ష అమిడి ఏంటంటే ఆయన మీద సిబిఐ కేసులు పెట్టుకొని, బ్యాంకులు ఆయన మీద సిబిఐ కేసులు పెట్టాయి, అప్పు తీసుకొని నిధులు మళ్లించారని పెట్టుకొని మళ్ళీ ఇంక వేరే వాళ్ళ మీద కేసులు త్వరగా విచారించేయండి అని చెప్పేసి పిటిషన్ వేశారు అని చెబితే సుప్రీంకోర్టు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుంది. మరి ఇక ట్రయల్ కోర్టు పని ట్రయల్ చేస్తుంది, సుప్రీంకోర్టు పని సుప్రీంకోర్టు చేస్తుంది. ట్రయల్ కోర్టుని ఈ పని చేయండి, త్వరగా విచారించమని చెప్పండి అని ఈయనపై సుప్రీంకోర్టుని అడిగేసరికి వాళ్ళకు కూడా మండినట్లుంది. ఎవరి పని వాళ్ళు చేస్తారు కదా అని. వాళ్ళ పనిలో ఎక్కడైనా కనుక లోపాలు, వాళ్ళ పనిలో ఎక్కడైనా కనుక ఇబ్బందులు ఉన్నప్పుడు నెక్స్ట్ కోర్టుకి వెళ్తారు. అది సాధ్యమవుతుందా? ఈ టైంలో ఒకరు ఫినిష్ చేసేయి, అదిగో ఇప్పుడు సాయంత్రం వరకు అయిపోయి, మధ్యాహ్నం వరకు అయిపోయాయి, అదొక ప్రొసీజర్ కదా. డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయంటే అవును మా మీద తప్పుడు కేసులు పెట్టారు అని చెప్పి ఆ కేసులు కొట్టేయమని చెప్పి ఎవరైనా అడుగుతారు. ఏదైతే అవకాశాలు ఉంటాయో ప్రొసీజర్ ప్రకారం వాటన్నిటిని వినియోగించుకుంటారు కదా. మరి అంతా రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు వినాలంటే అడగదులుతుంది అబ్బా.